అని చెప్పాను కదా, చూసేయండి. ఫస్ట్ అయితే ఇవి గోకరకాయ చెట్లు ఇవెందుకో ముడతొస్తుంది, బాగా ముడతొస్తుంది, ఎందుకో అని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఇక చూపిమమ్మ, కోతులు బాగా వచ్చి రోజు ఇట్లా ఇరగొడుతున్నాయి, ఒక్క కాయ ఉంచుతలేవు, ఏం ఉంచుతలేవు. ఇట్లా ఇవేమో ఇట్లా 2 సార్లు తెంపినాంలే కానీ బాగానే. నెక్స్ట్ ఇవి వచ్చి బెండ చెట్లు, తర్వాతకి ఇవి వంకాయ చెట్లు. ఇప్పటి వరకు ఒక కాయ కూడా కాయలేదు ఇవి, చూద్దాం ఇంకెప్పుడు కాస్తాయి. తర్వాత ఇది గోంగూర బాగానే తెంపినాము, ఒక 4 times దాకా. ఇట్లానే ఊకనే వచ్చి కూరగాయలు అమ్ముతోళ్ళు వచ్చి ఇస్తే కట్టలు తీసుకొని పెట్టినాం. ఇక మొగ్గేసింది చూడండి, బతుకమ్మ కళ అందుతాయో అందవో. ఇదేం చెట్టు మమ్మీ? అది బుడందోసకాయ చెట్టు. బుడందోసకాయ చెట్టు అంతా 4-5 బుడందోసకాయలు కాసినాయి. మరి ఎప్పుడు వండుతుందో ఏమో మమ్మీ. తర్వాతకి ఇంకో ఇంట్లో మల్లె చెట్లు ఉన్నాయి, ఇవి కానొస్తలేవు. సొరకాయ తీగ మొత్తం అందుకుంది వీటిని. తర్వాతకి ఇంకా బీరకాయ చెట్లు, కాకరకాయ చెట్లు, బాటిల్లో వేసుకొని కాకరకాయ చెట్టు, కాకరకాయ పిందెలు, చిక్కుడుకాయ చెట్టు కూడా ఉంది కదా ఇందులో. అది సోరకాయ దాంట్లో సొరకాయ లేదుగా, కింద వాసిపోయినట్టుంది. లోపల ఉన్నాయి, దాని లోపల 2 కాయలు ఉన్నాయి. ఇక్కడైతే కాకర చెట్టు ఉంది, కాకరకాయ. అయ్యో మమ్మీ పండు పండింది ఇది. ఓ 1/2 kg ఉంది, పండు పడినది కాదు, చూడలేదు ఎప్పుడు పడినదో ఎట్లా ఉందో. ఆ లోపల కట్టెలల్లా పోయినట్టుంది, అది కనిపించలేదు. ఇక్కడ కాకర చెట్టు అయితే ఉంది. ఇక్కడ మమ్మీ చిన్న గులాబీ చెట్టు ఉంది ఇక్కడ. అయితే చిన్న గులాబీ చెట్టు ఉంది, మరి ఇది ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు పూలు కాస్తుందో తెలీదు. చిన్నగా ఉన్నది ఇది. బీరకాయ పిందెలు. కోతులు అయితే ఒక్కటి ఉంచుతలేవు ఫ్రెండ్స్. ఇవి గుర్తుందా మమ్మీ చిన్నప్పుడు? గోసి పండ్లు అంటారు ఇట్లా ఏం చెట్లు? అవి తోకబంతి చెట్లు అంటారు, అవి బతుకమ్మకి యూజ్ అవుతాయి. బాగున్నాయి కదా. అది ఉసిరి చెట్టు. వాయిస్ ఇద్దామంటే పక్కన చిన్న పాప మొత్తం లొల్లి లొల్లి చేస్తుంది ప్లేట్ తీసుకొని, అందుకే వాయిస్ కరెక్ట్గా రావట్లేదు. మన ఇంకో సొరకాయ చెట్టు దగ్గరికి అయితే ఇక్కడ చిన్న కనకాంబరం చెట్లు ఉన్నాయి పాపం, వీటిని పెరగనిస్తలేవు. చూపిద్దురమ్మ. ఇగో వీటిని అయితే సొరకాయ చెట్లు అయితే పెరగనిస్తలేవు. ఇక్కడ మొత్తం ఉన్నాయి, అక్కడక్కడ మొత్తం కనకాంబరం చెట్లు ఉన్నాయి. చిన్నగా జామ చెట్టు ఉంది, సొరకాయ పిల్లలు అయితే చాలా ఇంకా చాలా వేసినాయి, కానీ కోతులు అయితే ఒక్కటి కూడా తప్పిస్తాను. ఇక్కడ కవర్ కట్టి పెద్దగానే ఉంది బంత చెట్టు. అక్కడ చూపింది చూడండి. అయితే సీతయ్య చెట్లు, మరి ఇంకేమంటారు వీటిని పట్టు పిచ్చి చెట్లు అని కూడా అంటారు కొంతమంది. గులాబీ చెట్టు, చిన్న గులాబీ. పాపం ఇది ఎందుకో ఇట్లా అవుతుంది, ఎండిపోతుంది. ఇది ఎందుకు ఇట్లా అవుతుందో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకో గులాబీ చెట్టు ఉంది, చాలా పూలు పూస్తుంది. గుర్తుందా అందరికీ? మన ఛానల్ ఇంప్రూవ్ అయింది, వ్యూస్ ఎక్కువ వచ్చింది, 2.5 వ్యూస్ వచ్చింది ఇక్కడనే. ఇదిగో ఇలాగే ఇట్లా
ఫస్ట్ చిన్న పిందెలు అప్పుడే బాటిల్లోకి ఇట్లా తొడిగి ఇంకా అవి పెద్దగా అవుతాయి. కోతులు అనేవి ఇంకా తీయలేవు, లావ్ అవుతుంది కదా అది, అందుకే కోతులు తీయవు కాబట్టి అట్లా పెడుతుంది మమ్మీ. అంతే. మా ఇంట్లో చెట్లు అయితే ఇవే అని చూపి మమ్మీ, ఇవే మా ఇంట్లో చెట్లు. బాయ్ మరి.